ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పొగమంచు కప్పేసింది. జిల్లాలో 9 నుంచి 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఆదిలాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. చలి తీవ్రత పెరగడంతో వృద్ధులు, చిన్నపిల్లలు అవస్థలు పడుతున్నారు. ఉదయం 10 గంటలు దాటినా ఇండ్ల నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు జనం. ఆదిలాబాద్ జిల్లాలో పొగమంచుకు సంబంధించిన మరింత సమాచారం దేవిదాస్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో ఈ నెల 13వ తేదీ నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఆదిలాబాద్ జిల్లాను ఎల్లో అలర్ట్గా ప్రకటించారు. కనిష్ట ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల నుంచి దాదాపు 6 డిగ్రీల వరకు ఏజెన్సీ ఏరియాలో నమోదైన పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా శివారులోని నేషనల్ హైవే 44 ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, ఈ దారి మహారాష్ట్ర వైపు వెళ్తుంది, మరోవైపు తెలంగాణ సరిహద్దు కావడంతో ఈ హైవేపై వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే మొత్తం వాతావరణం పొగమంచుతో కప్పేసి ఉంది. మనం ఇక్కడ చూడొచ్చు, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విజువల్స్ చూడొచ్చు. ఇక్కడ మొత్తం పొగమంచు ఆదిలాబాద్ జిల్లా కేంద్రాన్ని కప్పేసి ఉంది. చలి తీవ్రత కొద్దిగా తగ్గుతున్నప్పటికీ పొగమంచుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. దీంతో చలి తీవ్రతతో పాటు ఈ పొగమంచు కూడా తోడు కావడంతో వాతావరణం అంతా చల్లగా కనిపిస్తుంది. గత నెలలో మిగ్జామ్ తుఫానుతో జిల్లాలో గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు సమాన స్థాయికి వచ్చాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 24-25 డిగ్రీలు ఉంటే కనిష్ట ఉష్ణోగ్రతలు 16 వరకు నమోదయ్యాయి. దీంతో ప్రజలు చలి తీవ్రతతో ఇబ్బందులు పడ్డారు. ఈ చలికాలంలో అక్టోబర్ చివరి వారం నుంచే కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల నుంచి తగ్గుముఖం పట్టాయి. ఈ నెల 21వ తేదీన తిర్యాని మండలంలోని గిన్నెదారిలో 6.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఏజెన్సీలోని విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 750 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. దీంట్లో 68,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ విద్యార్థులకు ఉన్ని దుస్తులు సరఫరా చేయకపోవడం, గత ఏడాది బ్లాంకెట్లనే వాడుతున్నారు. మరోవైపు ఈ హాస్టళ్లలో గీజర్లు లేకపోవడంతో చన్నీళ్ళు స్నానాలు చేసి విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు కనీసం దుప్పట్లైనా సరఫరా చేయాలని డిమాండ్ వ్యక్తం అవుతుంది. ఇప్పుడు మనం నేషనల్ హైవేపై చూడొచ్చు, ఇక్కడ వాహనాలు ఒక్కొక్కటిగా ఇప్పుడే వస్తున్నాయి. ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తుంది. ఇంకా మొత్తం కూడా పొగమంచుతోనే వాతావరణం కప్పేసిన దృశ్యాలు మనం చూడవచ్చు. ఆదిలాబాద్ జిల్లాలో ఈ నెల 13 నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతుంది. ఉదయం 9 గంటలు దాటితే తప్ప బయటకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. వాకర్స్ కూడా ఉదయం 4:30-5 గంటలకే వచ్చేవారు, కానీ ప్రస్తుత సమయంలో 7 గంటలకు వచ్చి తమ ఆరోగ్యం కోసం ఒక అరగంట పాటు వ్యాయామం చేసి వాకింగ్ చేసి వెళ్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత వల్ల ఇబ్బందులు పడడంతో పాటు మరోవైపు వృద్ధులు, చిన్నారులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఓవరాల్గా చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా సముద్ర మట్టానికి 1090 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీంతో ఇక్కడ విభిన్న వాతావరణ పరిస్థితులు చోటు చేసుకుంటాయి. చలికాలంలో చలి తీవ్రతతో పాటు ఎండాకాలంలో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. మరోవైపు ఉత్తరాది నుంచి వీస్తున్న శీతలగాలులతో ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరుగుతుందని చెప్పవచ్చు. చలి తీవ్రత తట్టుకునేందుకు కనీస జాగ్రత్తలు పాటించకపోతే అనారోగ్యానికి గురవుతారని వైద్యులు సూచిస్తున్నారు. మరోవైపు ఇంకా కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.